దేశ రక్షణ కోసం, దేశంలో శాంతి భద్రతగా పరిరక్షణ కోసం టెర్రరిస్టుల ఆగడాలను అంతు చూసేందుకు, వారి మూలాలను పెకిలించేసి ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశాలకు వణుకు పుట్టించడానికి భారతదేశానికి నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రి మరోసారి అవసరమని యావత్తు దేశ ప్రజలు కోరుకుంటున్నారని, తెలంగాణ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసేందుకు నిర్ణయించుకున్నారని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు జయశ్రీ అన్నారు. సోమవారం హన్వాడ మండల కేంద్రంలోని బూత్ స్థాయి ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జయశ్రీ మాట్లాడుతూ, ప్రతి కార్యకర్త తమ బూతులో పనిచేయాలని, మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డీకే అర్ణమ్మను గెలిపించాల్సిన బాధ్యత బూత్ స్థాయి కార్యకర్తలు, నాయకులపై ఉందని ఆమె తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా పోయిందని, ప్రధానంగా ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని గుర్తు చేశారు. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం తప్పకుండా బీజేపీ గెలుస్తుందని, అందులో భాగంగా హన్వాడ గ్రామంలోని అన్ని బూతుల్లో మెజార్టీ ఓటు రావాలని, అందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటయ్య, బీజేపీ నాయకులు లింగం శేఖర్, శ్రీను, వెంకటేష్, గోవర్ధన్, నరసింహులు, వెంకటేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇంత గట్టి నాయకులు ఉన్నారు, ఇంత పెద్ద లీడర్లు ఉన్నారు. మీరే రేపు ఎంపీలు అవుతారు, జడ్పీటీసీలు అవుతారు, సర్పంచ్లు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది లేదు, కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంటుంది. కాంగ్రెస్ గురించి మనకు తెలియదు. ఎవరికి కాంగ్రెస్ గురించి తెలుసా? అవినీతి కాంగ్రెస్ అనేది ఏమంటారు, స్కామ్ల కాంగ్రెస్. అదే కొత్తగా వచ్చింది కాదు. రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చిండేమో కానీ పార్టీ అయితే పాతదే కదా. అదే సోనియా గాంధీ, అదే రాహుల్ గాంధీ, అదే ఫ్యామిలీ. ఆ స్కామ్ల కాంగ్రెస్ ను ప్రజలు నమ్ముతారా? నమ్మరు. మొన్న ఎందుకు వేసారు ఓటు, ఎందుకు గెలిపించింది అంటే కేవలం అవినీతి బీఆర్ఎస్ ని గద్దెదించాలా, కేవలం యొక్క బీఆర్ఎస్ వాళ్ళ అబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని బయటకు పడేయాలా అని చెప్పేసి ఉద్దేశంతో కాంగ్రెస్ ఏదో గుడ్డిల మెల్ల గెలిపించుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సీన్ లేదు. గ్యారెంటీలు ఇచ్చిండు, ఏమైనా గ్యారెంటీలు అమలైనాయా? ఊర్లో 6 గ్యారెంటీలు కాంగ్రెస్ మన ఇచ్చిండు, అధికారంలోకి వస్తే చేస్తామని. 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, ఇప్పుడు 6 నెలల దగ్గరకు వచ్చింది. 6 గ్యారెంటీలు మనకు అమలైనాయా? ఏ ఒక్క పథకం అమలు కాదు. ఒక బస్సు, ఆ బస్సులో ఏముంది పరిస్థితి చెప్పండి. ఎవరికైనా అసలు ఎక్కిన లేడీసే మా కొత్తబ్బా ఈ ఫ్రీ బస్సు టికెట్ తీసుకొని దర్జాకపోతాం. కండక్టర్ దిగితే, డ్రైవర్ దిగితే, పక్కన కూర్చున్న వాళ్ళు దిగితే ఏం ఫ్రీగా వచ్చింది, ఎక్కండి, ఫ్రీగా వచ్చింది, కూర్చోండి, దిగండి. కనీసం గౌరవం లేదు మహిళలకి. టికెట్ తీసుకొని పోతే మనం దర్జా కూర్చుంటాం, దబాయిస్తాం, అడిగిన చోట ఆపకపోతే నిలబెడతాం. కండక్టర్ డ్రైవర్ని ఎందుకు ఆపుతలేవు, ఎందుకు టైంకి వస్తలేవు? ఇప్పుడు ఫ్రీగా వస్తుంది కదా, ఏడొస్తే ఆడది ఎక్కాలి, ఎప్పుడు వస్తే అప్పుడు ఏది దిగాలి. ఇది పరిస్థితి. అంటే మహిళలకు గౌరవం లేదా, ఆత్మాభిమానం లేదా? మా దగ్గర డబ్బులు లేవా? టికెట్ కొనే స్తోమత లేదా? ఎవరు అడిగిన ఫ్రీ బస్సు? ఎవరు అడగలే, ఎవరు కోరుకోవట్లేదు కూడా. వృధా అయిపోతుంది కుటుంబం. ఆ బీజేపీ కుటుంబంలో మనం అందరం ఇక్కడ పెద్ద చిన్న ఏం లేదు. ఒక కుటుంబంలో ఏదైతే తండ్రి, కొడుకు, అన్న, తమ్ముడు ఉంటారో అదేవిధంగా మనం కూడా మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశం కోసం దేశాన్ని ప్రపంచ స్థాయిలో అత్యున్నత స్థానంలో ఈరోజు మన గురించి, మన వ్యక్తిగత సమస్యల గురించి పక్కన పెట్టి మన దేశం గురించి మాట్లాడుతున్నాం. మన దేశాన్ని పక్కన దేశాలతో పోటీ పడే విధంగా, పోటీకి అసలు లేదు, పోటీ విధంగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్న మన నరేంద్ర మోడీ అంటే ఈరోజు ఒక 2 మాటలు నేర్చిన పిల్లకాడి నుంచి కాటికి సిద్ధమైన ముసలోళ్ళ దాకా మోడీ అంటే తెలియని మనిషి లేడు. ఎందుకోసం? ఆయన ఏమన్నా రాముడా, దేవుడా, లేకపోతే కృష్ణుడా? ఏం కాదు కదా. ప్రజలకు మేలు చేస్తున్నాడు, ప్రజల బాగు కోసం చేస్తున్నాడు, దేశ అభివృద్ధి కోసం చేస్తున్నాడు, యువత కోసం చేస్తున్నాడు, రైతుల కోసం, మహిళల కోసం, అన్ని వర్గాల సంక్షేమం కోసం, ఈ దేశాన్ని అభ్యున్నతి కోసం, దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడం కోసం ఆహార్నిశలు కృషి చేస్తూ ఉన్నాడు. అదొక్కటే మనం గుర్తుపెట్టుకుందాం. ఆయనకి కుటుంబం లేదు, ఆయనకు వారసులు లేరు, ఆయనకి ఎలాంటి లాభాపేక్ష లేదు. నేను ఈరోజు ప్రధానమంత్రి అయితే రేపు నా పిల్లలకి ఏం చేసుకోవాలి, నా ఫ్యామిలీకి ఏం చేసుకోవాలి అనే ఆలోచన లేదు. ఆయన ఒక గురువు, విశ్వగురువు అంటే
మరి మనకు తెలుసు. ఆ రోజు మనం దేవుళ్ళని చూడలేదు, వాళ్ళు ఎట్లుంటారో మనకు తెలియదు. ఈరోజు ఈ యొక్క సమయానికి, ఈ యొక్క కాలానికి ఆయనే విశ్వగురువు, ఆయనే మనకి దేవుడు. ఆయనకు పార్టీలు లేవు. ప్రజల సంక్షేమం, పేద ప్రజల సంక్షేమం, దేశ అభివృద్ధి, అన్ని వర్గాల యొక్క అభ్యున్నతే ఆయన చేస్తున్న కృషి. దానికోసం మనం కూడా ఒక సమిధలం అవుదాం ఈ యజ్ఞంలో. మూడోసారి మోడీ వస్తే మన దేశాన్ని 3వ స్థానానికి తీసుకెళ్తాడు. మనం ఎక్కడ అట్టడుగులో ఉండే మన దేశం, భారతదేశం, పక్క నుంచి టెర్రరిస్టులు, ఒకవైపు నుంచి చైనా, ఒకవైపు నుంచి పాకిస్తాన్, ఒకవైపు నుంచి అన్ని దేశాలు మన మీద కక్ష కట్టి మోడీ మళ్ళీ వస్తే మమ్మల్ని అందరినీ కూడా మరి మా ఆటలు సాగవు, మా టెర్రరిజం అలాగే నడవాలి, భారతదేశం ఎప్పుడు భయభ్రాంతులుగా ఉండాలి, ఎక్కడ కూడా సుస్థిరమైన ప్రభుత్వం ఉండొద్దు, ఎక్కడ కూడా ప్రజలు సుఖశాంతులతో ఉండొద్దు. అట్లా ఉంటే వాళ్ళకి ఫండ్స్ వస్తాయి, వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకోవచ్చు. భయభ్రాంతులు అంటే ఒక అభద్రతా భావంతో దేశం ఉంటే దేశం అభివృద్ధి జరగదు. సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి, సుస్థిరమైన నాయకత్వం ఉండాలి, అప్పుడే దేశం అభివృద్ధి. మరి పిల్లల ఉద్యోగాలు కావాలా? ఈరోజు మన గురించి ఆలోచిద్దాం. ఇప్పుడే మన తమ్ముడు చెప్పిండు, యువతని మనం అట్రాక్ట్ చేయాలి, యువతని మనం మన పార్టీ వైపు తీసుకెళ్ళాలి అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఈరోజు కొత్త ఓటర్లని నమోదు చేసుకుంటున్నాం. మొన్నటిదాకా మనకు సమయం ఇచ్చిండు. కొత్త ఓటర్లు ఎవరైతే నమోదైందో ఆ ఓటర్లకి మన యొక్క యువత భారతదేశంలో బీజేపీ పాత్ర ఏంటి, మోడీని మళ్ళీ ఎందుకు గెలిపించుకోవాలి అనే దానికి మనం సమాధానం చెప్తాం. ఈ యొక్క ప్రోగ్రాం ఒక్కరోజుతో ఆగేది కాదు. మనం ఇంకా 4 సార్లు ఎలక్షన్ల వరకు ప్రతి వారం తిరుగుతూ ఉంటాం. ఈరోజు మొట్టమొదటి స్టేజ్లో ముఖ్యమైన నాయకులను మనం కలుసుకున్నాం. మన ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉంది, కమిటీలు ఏ విధంగా వేసుకున్నాం, బూత్ కమిటీలు ఉన్నాయా, అసలు ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నాయా, అసలు వేసుకోలేదా, లేకపోతే కోఆర్డినేటర్లు వేసుకున్నామా, స్థాయి ఏజెంట్లు వేసుకున్నామా, పన్న ప్రముఖులు వేసుకున్నామా, ఇదొక సమీక్ష. మళ్ళీ కరెక్ట్గా వచ్చేవారం మళ్ళీ వస్తాం. అప్పటికి కమిటీలన్నీ ఫుల్ ఫ్లెడ్జ్గా మనం వేసుకోవాలి. ప్రతి బూత్కి 10 మంది తగ్గకుండా కోఆర్డినేటర్లు వేసుకోవాలి. 2 కోఆర్డినేటర్లు, ఇంకా సభ్యులు, తర్వాత పన్న ప్రముఖులు.